పరివాహక ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించాలన్న కేంద్రం నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ తెలంగాణను వేసిన పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. అంతకుముందు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టు నుంచి అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ కూడా పిటిషన్ వేసింది. రెండు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ వేసిన పిటిషన్ పై 2 వారాల్లో కౌంటర్ వేయాలని ఏపీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించాలన్న కేంద్రం నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ తెలంగాణ వేసిన పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. అంతకుముందు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ కూడా పిటిషన్ వేసింది. రెండు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ వేసిన పిటిషన్ పై 2 వారాల్లో కౌంటర్ వేయాలని ఏపీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.